కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గంలో భారీగా పొగమంచు కురుస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం చేరుకోవాల్సిన విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. విజిబిలిటీ సమస్యతో చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వెళ్లాల్సిన విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి. అదేవిధంగా జాతీయ రహదారిని పొగమంచు కమ్మేసింది. మంచు వల్ల రహదారి కనిపించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గంలో భారీగా పొగమంచు కురుస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం చేరుకోవాల్సిన విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. విజిబిలిటీ సమస్యతో చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వెళ్లాల్సిన విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి. అదేవిధంగా జాతీయ రహదారిని పొగమంచు కమ్మేసింది. మంచు వల్ల రహదారి కనిపించగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కృష్ణా జిల్లాలో పొగమంచుతో కలిగిన ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, విమాన రాకపోకలపై పొగమంచు ప్రభావం ఎలా ఉంది? ఈ రోజు ఉదయం నుంచి కూడా జిల్లాలో పొగమంచు అనేది దట్టంగా పట్టింది. ప్రధానంగా గన్నవరం నియోజకవర్గంలో ఉన్న ఎయిర్పోర్ట్ మీద ఈ పొగమంచు ప్రభావం అనేది తీవ్రంగా పడుతుంది. ఈ రోజు వివిధ ప్రాంతాల నుంచి చెన్నై, హైదరాబాద్, అలాగే ఢిల్లీ, ఇతర ప్రాంతాల నుంచి కూడా గన్నవరం విమానాశ్రయానికి విమానాలు రావాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద ల్యాండింగ్ అవ్వడానికి ఈ పొగమంచు ఉండడం వల్ల చాలా సేపు కూడా చక్కర్లు కొట్టింది. అనంతరం ఆ విమానాన్ని రాజమండ్రిలో ల్యాండ్ చేయడం జరిగింది. అలాగే ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం కొంతసేపు పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు చక్కర్లు కొట్టిన తర్వాత అనంతరం సేఫ్ గా గన్నవరం రన్వే పై ల్యాండ్ అయింది. మరొక విమానం బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి రావడం జరిగింది. ఈ పొగమంచు కారణంగా కూడా కొంతసేపు గాలిలోనే చక్కర్లు కొట్టిన అనంతరం గన్నవరం రన్వే మీద సేఫ్ గా ల్యాండ్ అయింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఈ పొగమంచు అనేది తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు శ్రీనివాస్.